Hello, hi, welcome back to my channel. Hope you all are doing good. I'm Sirisha. ఈ వీడియోలో నేను క్రోగర్స్కి వచ్చాను. సో ఈ వీడియోలో క్రోగర్స్లో మనకి ఏమేమి దొరుకుతుంది, ఫ్రిస్కో క్రోగర్. సో ఇది కూడా ఒక పెద్ద షాపింగ్ మాల్. ఇందులో కంప్లీట్గా అన్నీ ఏవి దొరకవన్నట్టు కాదు. ఎలాగైతే కాస్ట్కో గురించి చూపించాను కదా లాస్ట్ వీడియోలో, కాస్ట్కోలో ఎలా ఉంటాయి అనేది. సో ఈ క్రోగర్లో ఏంటంటే మనకు కావాల్సినవన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ గిఫ్ట్ ప్యాక్స్, లైక్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్న గ్రీటింగ్ కార్డ్స్, బుక్స్, అలా ప్రతి ఒక్కటి, ఇంక్లూడింగ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పేస్ట్రీస్, కేక్స్, బర్త్డే కేక్స్, పెద్ద పెద్దవి ఏవి కావాలన్నా కూడా, చిప్స్, ఆల్ జంక్, అసలు ఏవి దొరకవన్నట్టుగా ఉండవు. ఎవ్రీథింగ్ యుల్ గెట్ ఇన్ క్రోకర్స్. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్. సో బిగ్గెస్ట్ షాపింగ్, ఐ మీన్ మనం ఎలాగైతే ఇండియాలో వాల్మార్ట్, నాట్ వాల్మార్ట్, డీమార్ట్స్ ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా, సిమిలర్ టైప్. ఇట్స్ వాట్ వెరీ బిగ్ అనమాట ఇక్కడ ఫ్రిస్కోలో. సో అదే చూపిస్తున్నాను. మోస్ట్లీ నాతో అయినంత వరకు నేను కవర్ చేస్తాను ఈ వీడియోలో. సో హోప్ యూ ఆల్ వుడ్ డెఫినెట్లీ లవ్ ఇట్. క్రోగర్స్కి వచ్చాము. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే బొకేస్ ఉన్నాయి, మంచి మంచి ఫ్లవర్స్. అండ్ వచ్చేసి కంప్లీట్గా పేస్ట్రీస్, డోనట్స్, కేక్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. వాట్ కలర్ఫుల్! అసలు రాగానే ఎంట్రన్స్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అసలు ప్లెజెంట్గా. ఆల్ ఆర్ బ్యూటిఫుల్ బొకేస్. మనం కాస్కోలో కూడా చూసాం కదా, సో ఇక్కడ కూడా. ఇక్కడ మొక్కలు కూడా పెట్టారు. చామంతి పూలు చూడండి ఎంత బాగున్నాయి అసలు. చాలా క్యూట్ ఫ్లవర్స్ అసలు. మెయిన్ థింగ్ ఇక్కడ క్రోగర్స్కి రావడానికి కారణం ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో బ్రామ్స్ మిల్క్ బాగుంటుంది అన్నాను కదా. కాఫీకి స్పెషల్గా కాఫీ బాగా ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే గ్రాస్ ఫెడ్ మిల్క్ అనేది దొరుకుతుంది. ఎస్పెషల్లీ మనకి వాల్మార్ట్ ఆర్ క్రోగర్స్ ఇలాంటి వాటిలో దొరుకుతుంది అనమాట. సో అందుకే వచ్చాము. ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. Huge collection of cakes. So many bakery items. ఇక్కడ పేస్ట్రీస్, మొత్తం కేక్స్. డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి. స్ట్రాబెరీ చీజ్ కాఫీ కేక్ అంట, ఐస్ స్లైస్ కేక్, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. కుకీస్ ఉన్నాయి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఐ మీన్ బన్ లాగా చిన్నగా టేస్టీగా స్నాక్ ఎవరైతే తినాలనుకుంటారో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇవి. హవాయి కింగ్స్ అనేసి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, చీజ్ అసలు ఒక లేన్ మొత్తము చాలా చీజ్ వెరైటీస్ ఉంటాయని చెప్పేసి క్రోగర్ అని. సో ఐ షో యూ ఆల్ ఇన్ దిస్ వీడియో. ఎన్ని
ఉంటాయో చీజ్ వెరైటీస్. బ్లూ చీజ్ అనేసి, బటర్ మిల్క్ బ్లూ, స్టిల్టన్, సో ఇలా చాలా చాలా ఉన్నాయి. ఒరిజినల్ బ్లూ చీజ్ అని, ఇవన్నీ చీజే. 15 to 20 అన్న దానికంటే మోర్ ఎక్కువగా ఉంటాయి యాక్చువల్గా. ట్వంటీ ఏంటి, ఆల్మోస్ట్ నాకు తెలిసి 50 ఉన్నట్టున్నాయి ఇక్కడ వెరైటీస్. చీజ్, సో ఏరియా మొత్తం చీజే. క్యూబ్స్ ఫార్మాట్లో కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. shredded కూడా ఉంది. దీస్ ఆర్ ద వెరైటీస్ అన్నమాట. సో ఇక్కడ కంప్లీట్గా అన్నీ ఉన్నాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ. ఆలివ్స్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, కివీ, ఆర్గానిక్, నార్మల్వి అన్నీ ఇక్కడ పెడతారు. ఇవి వచ్చేసి గోల్డెన్ పైనాపిల్స్ అన్నమాట. మొత్తం డ్రై ఫ్రూట్స్, నట్స్, బాదాం, పిస్తా, ఇవన్నీ. పాలలో వేసుకునే క్రీమ్స్, ఓట్ మిల్క్స్, బాదాంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్, సిల్క్ అని చెప్పేసి ఇలా కలర్స్ మనకు బాక్సెస్లోనే అర్థమవుతుంది చాలా వెరైటీస్ ఉన్నాయి అనేసి. ఆల్సో చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మనము ఇక్కడికి గ్రాస్ ఫెడ్ మిల్క్ తీసుకోవడానికి వచ్చాము. మనకి గ్రాస్ ఫెడ్ మిల్క్లో కూడా హోల్ మిల్క్ అని ఉంటుంది, రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది. ఎవరి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు తీసుకుంటారు. బట్ ఐ ప్రిఫర్ హోల్ మిల్క్, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కాఫీ లవర్స్కి ఈ మిల్క్తో కాఫీ చేసుకుంటే చాలా డెలిషియస్గా ఉంటుంది. అండ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పాలది, లైక్ తొందరగా పాడవ్వదు.
ఇలా మనకి స్పెసిఫిక్గా ఒక్కొక్క లేన్లో ఇలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనం ఏం కావాలనుకుంటే ఆ లేన్లోకి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ సాఫ్ట్ డ్రింక్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో ఇలా చెక్ చేసుకోవాలి. ప్రతి లేన్లో మనకి ఇలా ఉంటుంది. సో మనకి ఈజీగా అనమాట కంఫర్టబుల్గా ఉంటుంది కదా పర్చేస్ చేయడానికి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. లేకపోతే ఇంత పెద్ద షాప్లో అంతా వెతకాలి మనకు కావాల్సినవి అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకని ఇలా క్లియర్గా మనకి స్పెసిఫిక్గా ఉంటాయి. మనం ఆ లేన్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. అది స్నాకింగ్, సో వీ కెన్ గో ఇన్ టు దాట్ లేన్ అండ్ టేక్ వాట్ ఎవర్ వీ వాంట్. ఇది కూడా డిఫరెంట్ అన్నమాట. స్ట్రాబెర్రీ ఫిలడెల్ఫియా అనేసి చీజ్ స్ప్రెడ్. మనకి ఫిలడెల్ఫియాలో మనకి డైరెక్ట్గా ఒక్క బాక్స్లో ఆల్మోస్ట్ 6 ఉంటాయి. సో ఇలా మనకి కాస్ట్కోలో అయితే 6 ఉంటాయి. ఇలా సపరేట్గా ఉన్నాయి కదా. ఇక్కడ అది ప్లెయిన్ ఒరిజినల్ది, అది కూడా చాలా బాగుంటుంది బ్రెడ్ స్ప్రెడ్. అండ్ మీకు ఒకవేళ వెరైటీస్ కావాలి బ్రెడ్కి, స్ట్రాబెర్రీ ఇలాంటివంతా అంటే యూ కెన్ వేరేవి కూడా ఉంటాయి. బ్లూబెర్రీ ఉంటుంది, హనీ పీకెన్, బ్రౌన్ షుగర్, సినమన్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. మిక్స్డ్ బెర్రీ అనేసి, స్మోక్డ్ సాల్మన్. నేనైతే మోస్ట్లీ ఒరిజినల్ ప్రిఫర్ చేస్తాను, బట్ చాలా బాగుంటాయి వేరేవి కూడా. స్లైసెస్, చీజ్ స్ట్రింగ్ చీజ్ ఉంటుంది. దీంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. పిల్లల్లో స్నాక్స్గా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈవెన్ ఐ ఈట్, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చీజ్ అనేది ఎవరైనా తినొచ్చు. మీకు తెలిసి ఉంటుందో లేదో, లైక్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా బటర్ ఇస్ నాట్ అలౌడ్. అంటే మామూలుగా ఒక్కొక్కసారి 7th monthలో షుగర్ అలాంటిది అంటే తినకూడదు అని చెప్పేసి వచ్చినప్పుడు డయాబెటిక్ అటాక్ అవుతుంది కదా. లైక్ డెలివరీ తర్వాత తగ్గిపోతుంది. కొంతమందికి అలా ఉన్నప్పుడు ఏంటంటే చీజ్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. చీజ్ ఎంత తిన్నా పర్వాలేదు అంటారు డాక్టర్స్, బట్ బటర్ వి షుడ్ నాట్ హ్యావ్. సో ఈ లేన్ మొత్తం గిఫ్ట్ కార్డ్స్, అన్ని రకాల గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి. ఈవెన్ గిఫ్ట్స్, మనం టెడీ బేర్స్ ఇవ్వడానికి ఇలాంటివంతా ఉంటాయి. అండ్ గిఫ్ట్స్ ప్యాక్ చేసుకునే కవర్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఐల్ జస్ట్ షో ఇట్స్ ఆన్ ద అదర్ సైడ్. దాని మీద మనం మంచి లేబులింగ్ చేసుకోవడానికి, దాని మీద మంచిగా టై చేసి చాలా యునిక్గా తయారు చేసుకోవడానికి కూడా, చాలా అట్రాక్టివ్గా తయారు చేసుకోవడానికి కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ వైపు అంతా మనకి మొత్తం ప్యాకింగ్ చేసుకోవడానికి కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇవి మెజరింగ్ కప్స్. స్వీట్ వైపు అంతా మనము పెట్స్కి ఏవైతే ఫుడ్ ఇస్తామో, డ్రై ఫుడ్ కానీ వెట్ ఫుడ్ కానీ కంప్లీట్గా ఈ సెక్షన్లో ఉంటుంది. లెట్ ఇట్ బి ఫర్ డాగ్స్, క్యాట్స్, ఈవెన్ ఫర్ బర్డ్స్ అనమాట. అన్ని టైప్స్, అన్ని బ్రాండ్స్ మనకి ఈ లేన్ మొత్తము అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది కదా, డ్రై డాగ్ ఫుడ్ అనేసి, క్యాట్ ట్రీట్స్ కూడా ఇస్తూ ఉంటాము పెట్స్కి, క్యాట్స్కి కానీ డాగ్స్కి కానీ. సో వాటి ట్రీట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది మనకి పెట్స్ కోసం కావాల్సినవి. వైల్డ్ బర్డ్ సీడ్స్, డాగ్ అండ్ క్యాట్ ఫుడ్, సీజనల్ పెట్ కేర్, ఇవన్నీ ఇక్కడ ఈ లేన్లో ఉన్నాయి. ఇక్కడంతా టూత్పేస్ట్, బ్రషెస్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ.
చార్కోల్ అంటున్నారా? వైట్నింగ్ చార్కోల్ ఇది. తీసుకున్నాం, బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. ప్రో ఎనామెల్ ఎలా ఉంటుంది? ఐ డి నాట్ ట్రై. ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో కిడ్స్ టూత్ బ్రష్లు ఇవన్నీ ఇక్కడ ఈ సెక్షన్లో ఉన్నాయి. ఈ సెక్షన్లో మౌత్ వాష్, డ్రై మౌత్, ఓరల్ రిన్స్ చేసుకోవడానికి ఇవన్నీ ఇక్కడ వైపు అంతా హ్యూజ్ వెరైటీస్. ఈ సెక్షన్లో మొత్తం మనకి ఫ్లాస్ చేసుకోవడానికి అలాంటివన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి హెయిర్ షాంపూస్, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్ ఇలాంటివంతా చిన్న చిన్న ట్యూబ్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ అవైలబుల్. మామూలుగా వేరే వేరే స్టోర్స్లో చాలా పెద్ద సైజులో ఉంటాయి కదా, ఇక్కడ మినీ ట్యూబ్స్లో కూడా అవైలబుల్గా ఉంది. లెట్ ఇట్ బీ మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్, షాంపూస్, కండిషనర్స్, ఇట్లా అన్ని రకాలు మనకి ఏమేమి కావాలో అన్నీ ఆ మినీ ట్యూబ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రైస్ ఆల్సో విల్ బి లెస్ కంపేర్డ్ టు బిగ్ బాటిల్స్ కదా. అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఈజీగా పర్చేస్ చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు. ఇదంతా కిడ్స్ సెక్షన్, అన్ని రకాల బొమ్మలు ఉంటాయి. అండ్ ఒకసారి పిల్లల్ని ఇక్కడ వదిలేసి మనం మొత్తం షాపింగ్ చేసుకొని తిరిగి వచ్చినా కూడా ఇక్కడే ఉంటారు, ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉంటాయి. దే జస్ట్ డోంట్ నో హౌ టైమ్ దే స్పెండ్ దేర్. ఈవెన్ మా బేబీ కూడా అక్కడే కూర్చొని చూస్తూ ఉంది అన్ని రకాల బొమ్మల్ని. ఈ పార్ట్ టాడ్లర్ ఫుడ్ అన్నమాట. ఇవైతే చాలా బాగుంటాయి, చాలా కలర్ఫుల్గా, ఖుషీగా, చాలా స్పాంజీగా, చాలా చాలా బాగుంటాయి ఇవి. అండ్ పిల్లలు ఒకరే కాదు, పెద్దవాళ్ళు కూడా వీటిని చాలా బాగా ఇష్టపడుతున్నారు. వాళ్ళు స్పెషల్గా పిల్లల కోసం, వాళ్ళ కోసం కూడా కొనుక్కుంటున్నారు. ఇక్కడ చూస్తే ఇందాక మనం వాటిని చూసాం కదా, వాటిని ఎంత బాగా డెకరేట్ చేశారో ఆ చైర్స్లో, ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కదా కంప్లీట్గా. పైన చాలా బ్యూటిఫుల్ లుక్ విత్ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి, విత్ కలర్ఫుల్ చైర్స్. మా బుడ్డిది ఏంటంటే బొమ్మలు మంచి మంచి దానికి నచ్చినవన్నీ తీసుకొచ్చి నాకు చూపిస్తూ ఉంది. ఇక్కడంతా డెకరేటివ్ థింగ్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ కలర్ఫుల్గా. ఇక్కడంతా క్యాన్ ఫుడ్ మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి, తెలిసిందే. లైక్ చిక్ పీస్, బీన్స్, గ్రీన్ పీస్, లేకపోతే మక్కబుట్టలు, స్వీట్ కార్న్స్ ఇలాంటివి అన్నీ ఉంటాయి అన్నమాట క్యాన్లో. ఇన్స్టెంట్గా ఎవరైనా పానీపూరి తినాలనుకుంటే ఇక్కడ నుంచి చిక్ పీస్ తీసుకెళ్ళి ఇంట్లో కొంచెం స్మాష్ చేసుకొని తినేయచ్చు అనమాట. సేవ్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ రెడీమేడ్గా. ఇండియాలోనే కాకుండా మనం ఇక్కడ కూడా తినొచ్చు మిస్ అవ్వకుండా. ఇక్కడ చెక్అవుట్, సెల్ఫ్ చెక్అవుట్. సో ఇలా ఒకవేళ వీళ్ళు హైర్ చేసేది ఉంటే ఇక్కడ పెడతారనమాట అడ్వర్టైజింగ్. సో కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి ఇవి కంఫర్టబుల్గా ఉంటాయి అనేసి ఇది డైరెక్ట్గా బండిలాగా ఉంటుంది, స్కూటీ లాగా. సో దీంట్లో కూర్చొని వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు. సో ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్ పెద్దవాళ్ళకి. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ క్రోగర్స్. కంప్లీట్ బిల్డింగ్ క్రోగర్స్.
సో మనకి ఫార్మసీ కూడా ఉంటుంది ఇక్కడే. అటువైపు ఇంకా లెఫ్ట్ సైడ్ చూపించలేదు, జస్ట్ రైట్ సైడ్ బికాజ్ మూవ్ అవుతున్నాం ఇక్కడ నుంచి. సో క్రోగర్స్ లో మన షాపింగ్ అయిపోయింది. చూపించాను కదా క్రోగర్స్. ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ లైక్డ్ ఇట్. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో యూ ఆల్ హ్యావ్ ఎంజాయిడ్ వాచింగ్ దిస్. అండ్ నేను మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్, అంటిల్ దెన్ టేక్ కేర్.